గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం వర్గీకరణ విధాన రకాలు ఏంటి అన్నా చూసాం కదా. క్లాసిఫికేషన్ టైప్స్, వర్గీకరణ విధాన రకాల గురించి జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నాం కదా. వర్గీకరణ విధాన రకాలు అంటే పూర్వం రోజుల నుంచి కూడా మొక్కల్ని ప్లాంట్స్ని మనకి ఒక అరేంజ్మెంట్ అనేది ఉంది. ప్లాంట్స్ని అరేంజ్ చేయడం అనేది పూర్వం రోజుల నుంచి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పరాశరుడు ఏంటి, పరాశరుడు అనే ఆయన గురించి మనం మాట్లాడుతుంటాం. పరాశరుడు అంటే ఈయన ఆయుర్వేదం తెలుసు కదా మనకి. మెడిసినల్ ప్లాంట్స్ ని అంటే ఆయుర్వేదంగా మనకి అలోపతి కాకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా న్యాచురోపతి వేలో ప్లాంట్స్ నుంచి తీసుకున్న మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మనకి ఇండియన్ ఆయుర్వేద గురించి ఫస్ట్ చెప్పింది ఎవరంటే పరాశరుడు అనే శాస్త్రవేత్త అనమాట. ఇండియన్ ఆయుర్వేద గురించి చెప్పింది, భారతీయ ఆయుర్వేదం గురించి ఫస్ట్ చెప్పిన శాస్త్రవేత్త పరాశరుడు. ఈయన ఏ ప్లాంట్ ఏ వైద్యానికి సంబంధించింది అన్న విషయాన్ని చెప్పడం అనేది జరిగింది అనమాట. ఏది మనకి ఏ ప్లాంట్ ఏ డిసీజ్ని క్యూర్ చేస్తుంది, ఇండియన్ ఆయుర్వేదం గురించి ఫస్ట్ మనకి పరాశరుడు అనే శాస్త్రవేత్త చెప్పాడు అనమాట. రాను రాను చాలా మంది సైంటిస్టులు కూడా, టాక్సానమిస్టులు సైంటిస్టులు కూడా రావడం, మనకి ఇండియన్ ఎక్కువగా మనకి తెలిసిన వాళ్ళు ఎవరు తెలుసు, భారతీయ శాస్త్రజ్ఞులు, అదేవిధంగా మనకి భారతీయ డాక్టర్స్ కూడా తెలుసు. ఎవరు? చరకుడు, సుశ్రుతుడు తెలుసు కదా. పూర్వం రోజుల్లో వీళ్ళే మనకి ఆయుర్వేదం కానీ న్యాచురోపతి కానీ మనకి మెడిసినల్ ప్లాంట్స్ నుంచి మనకి ఈ వైద్యాన్ని చెప్పిన వాళ్ళు ఎవరంటే డాక్టర్స్ గా, న్యాచురల్ డాక్టర్స్ గా ఎవరిని తీసుకుంటామంటే చరకుడు, సుశ్రుతుడు. వీళ్ళ బుక్స్ కూడా రాయడం అనేది జరిగింది అనమాట. చరకుడేమో చరక సంహిత, సుశ్రుతుడేమో సుశ్రుత సంహిత. చరకుడేమో చరక సంహిత, సుశ్రుతుడేమో సుశ్రుత సంహిత అనే బుక్స్ కూడా రాయడం జరిగింది అనమాట. ఫస్ట్ ఏమో పరాశరుడు అయితే ఏం చెప్పాము, ఈయన ఇండియన్ ఆయుర్వేదం. పరాశరుడు మనకి భారతీయ ఆయుర్వేదాన్ని ఇంట్రడ్యూస్ చేసినాడు అనమాట. భారతీయ ఆయుర్వేదాన్ని ఇంట్రడ్యూస్ చేసినాడు పరాశరుడు. నెక్స్ట్ తర్వాత పరాశరుడు తర్వాత చరకుడు, సుశ్రుతుడు వీళ్ళు కూడా మన ఇండియన్ డాక్టర్స్ గానే తీసుకుంటున్నాం అనమాట. వీళ్ళు కూడా మనకి ఈ వైద్యం అనేది న్యాచురోపతికి సంబంధించిన మొక్కల నుంచి ఏ ప్లాంట్ ఏ మనకి డిసీజ్ ని క్యూర్ చేస్తుంది అన్న విషయం వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు బుక్లు రాసి వాటిలో ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే పూర్వం రోజుల నుంచి కూడా మనకి ఈ వైద్యానికి సంబంధించిన మొక్కల నుంచి మనకి వైద్యం అనేది పూర్వం రోజుల నుంచి తెలుసు అనమాట. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్నది కాదు. నెక్స్ట్ వీళ్ళ తర్వాత వీటిని వాళ్ళు మామూలుగా ఇది పలానా వైద్యానికి సంబంధించిన మొక్క, ఇది మనకి పర్పురియా డిజిటాలిస్ ఉన్నది అనుకోండి. డిజిటాలిస్ తీసుకుంటే దాంట్లోంచి డిజిటాలిన్ వస్తుంది. అది దేనికి యూజ్ అవుతుందంటే హార్ట్ డిసీజెస్ కి, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని క్యూర్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి సింకోనా అఫిసినాలిస్ తీసుకున్నాం అనుకోండి, మలేరియా ఫీవర్ ని కంట్రోల్ చేస్తాం అనమాట. సింకోనా తీసుకున్నాం అనుకోండి, సింకోనా అఫిసినాలిస్ ప్లాంట్ మలేరియా ఫీవర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎవరు చెప్పారు మనకి పూర్వం నుంచి ఏమన్నా మనకి టాక్సానమిస్ట్ లాంటి డాక్టర్స్ ఈ విషయం మనకి చెప్పడం అనేది జరిగింది అనమాట. తర్వాత అసలు ఇలా సైంటిఫిక్ నేమ్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ లో మనకి ICBN రూల్స్ ని బేస్ చేసుకొని ఇవన్నీ ఆర్డర్ లో రావడం అనేది క్లాసిఫికేషన్ అంతా ఒక ఆర్డర్ లో వచ్చింది అనమాట. వీళ్ళ తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? థియోఫ్రాస్టస్ కదా. థియోఫ్రాస్టస్ ఈయన ఏం చేశాడంటే యూరప్ లో థియోఫ్రాస్టస్ అసలు ఫాదర్ ఆఫ్ బాటనీ ఎలా అయ్యాడంటే ఈయన యూరప్ లో అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అగ్రికల్చర్ సైంటిస్టుల దగ్గర మొత్తం ఈ ప్లాంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ తెలుసుకున్నారు అనమాట. వ్యవసాయం చేసే
వ్యవసాయదారుల దగ్గర నుంచి ప్లస్ వాటిని రీసెర్చ్ చేసే సైంటిస్టుల వరకు ఈయన అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకున్నాడు. ప్లాంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ కలెక్ట్ చేశాడు? యూరోప్ లో కలెక్ట్ చేశాడు అనమాట. కలెక్ట్ చేసి వాటికి ఒక సైంటిఫిక్ వేలో ఏం చేశాడంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈయన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఈయన ఏమని పిలుస్తాము, మొత్తం టోటల్ గా ప్లాంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి క్లారిటీగా ఇచ్చాడు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమని పిలుస్తాము? ఫాదర్ ఆఫ్ బాటనీగా పిలుస్తున్నాం. ఈయన ఎక్కడ రీసెర్చ్ చేశాడు? యూరోప్ లో. అది అగ్రికల్చర్ చేసేవాళ్ళు సైంటిస్టుల దగ్గర నుంచి రైతుల వరకు, ఫార్మర్స్ దగ్గర వరకు కూడా వీళ్ళ దగ్గర మొత్తం టోటల్ గా ప్లాంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అక్కడ కలెక్ట్ చేశాడు అనమాట. ఇంకా ఆ విధంగా ఒక సైంటిఫిక్ వేలో ఒక ఆర్డర్ తీసుకొని ఈయన మొత్తం ప్లాంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈయన్ని థియోఫ్రాస్టస్ మనం ఏమని పిలుస్తాము? ఫాదర్ ఆఫ్ బాటనీగా పిలుస్తాం అనమాట. ఏమంటున్నాము? ఫాదర్ ఆఫ్ బాటనీగా పిలవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ టైప్స్. ఏంటది? టాక్సానమీ టైప్స్. వర్గీకరణ విధాన రకాలను చెప్పుకుంటున్నాం కదా. వర్గీకరణ విధాన రకాలు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్. ఏంటది? 3 టైప్స్ లో ఏమేమి చెప్తాము? మనకి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్, నేచురల్ క్లాసిఫికేషన్, పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్, నేచురల్ అండ్ పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ గా తీసుకుంటాం అన్నమాట. వర్గీకరణ విధాన రకాలు మనకి తెలుసు. టాక్సానమీ అనేది 3 పార్ట్స్ గా ఉంటుందని తెలుసు. టాక్సానమీని ఏం చేస్తున్నాము? 3 పార్ట్స్ గా చేస్తున్నాం. ఆ 3 పార్ట్స్ ఫస్ట్ ఏం చెప్తున్నాము? ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. సెకండ్ వన్ natural classification. Third one phylogenetic classification. కృత్రిమ వర్గీకరణ, సహజ వర్గీకరణ, వర్గ వికాస సంబంధ వర్గీకరణ. ఏంటది? ఆర్టిఫిషియల్, నేచురల్ అండ్ పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఆల్రెడీ మనం ఈ టాక్సానమీ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ 3 మనకి క్లాసిఫికేషన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాము. ఆల్రెడీ వీటి గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాం. కానీ మళ్ళా ఇది ఒక షార్ట్ క్వశ్చన్ గా అడుగుతాడు. వర్గీకరణ విధాన రకాలు ఒక షార్ట్ క్వశ్చన్ గా అడుగుతాడు. ఇంకా మీ లక్ బాగుంటే ఎస్ఐగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మాక్సిమం ఇప్పటి వరకు షార్ట్ గానే అడిగాడు వర్గీకరణ విధాన రకాలని, టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. అంటే ఇప్పటి వరకు చెప్పిన మనం ఇంట్రడక్షన్ నోట్ చేసి దాని తర్వాత టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని పెట్టి, టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఎన్ని రకాలు? 3 టైప్స్ కదా. ఆర్టిఫిషియల్, నేచురల్ అండ్ పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అన్నమాట. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ ఏంటి? ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ లో ఏం చెప్తాము అంటే, ఇక్కడ మనం ప్లాంట్ యొక్క బయటికి కనిపించే క్యారెక్టర్స్ 2 or 3 క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేసేయడం అనేది జరిగింది అనమాట. 2 or 3 క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని బయటికి కనిపించే లక్షణాలని, ప్లాంట్ యొక్క బయటికి కనిపించే 2 లేదా 3 లక్షణాలని ఆధారంగా చేసుకొని ఏం చేసాం? క్లాసిఫికేషన్ అనేది చేశారనమాట. క్లాసిఫికేషన్ దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే లిన్నెయస్ సెక్షువల్ క్లాసిఫికేషన్ తీసుకుంటున్నాం అనమాట. లిన్నెయస్ యొక్క లైంగిక వర్గీకరణ తీసుకుంటాం. ఇందులో మనకి ఫస్ట్ యూనిట్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ కి వచ్చేసాం. ఇక్కడ వర్గీకరణ విధాన రకాలంటే సెకండ్ యూనిట్. ఫస్ట్ మనకి ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ లో మనం ఏం చెప్పుకుంటాము? అసలు మనకి టాక్సానమీ అంటే ఏంటి అని చెప్తాం కదా. వర్గీకరణ అంటే ఏంటి అని చెప్పినప్పుడు టాక్సానమీలో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఐడెంటిఫికేషన్, రెండోది ఏంటి? నామినిక్లేచర్, మూడోది క్లాసిఫికేషన్. అసలు మీరు ఒక్క వీడియో కూడా చూడలేదన్నది నాకు అర్థమవుతుంది. స్టార్టింగ్ లో ఉన్నది ఇది. ఏంటి మనకి అసలు టాక్సానమీలో మనకి 3 పార్ట్స్ ఏంటి మెయిన్ గా ఉండేది? ఏం చెప్తాము? ఐడెంటిఫికేషన్, అదేవిధంగా నామినిక్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ లో మనం ఈ 3 చూస్తాం. ఇప్పుడు కూడా అప్పుడు 3 గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా ఈ 3 కోసం మాట్లాడతాం అనమాట. అంటే అక్కడ చదివినా ఇక్కడ చదివినా కానీ 2 in 1 గా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే
ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ లో ప్లాంట్స్ ఏం చేస్తున్నాము బయటికి కనిపించే 2 or 3 క్యారెక్టర్స్ బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేస్తారన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాము లినియస్, సెక్షువల్ క్లాసిఫికేషన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అన్నమాట. లినియస్ సెక్షువల్ క్లాసిఫికేషన్ లైంగిక వర్గీకరణ విధానాన్ని లినియస్ తీసుకుంటాము. బయటికి మనకి కనిపించేవి అవి స్టామన్స్ అయినా అవ్వచ్చు, పెటల్స్ అన్నా అవ్వచ్చు, లేకుంటే స్టెమ్ గురించి ఏ లక్షణాలన్నా బయటికి కనిపించే లక్షణాల గురించి కృత్రిమ వర్గీకరణ విధానంలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేచురల్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఏం చేస్తారు పేరులోనే ఉంది న్యాచురల్ క్లాసిఫికేషన్ అని చెప్తున్నాం. న్యాచురల్ క్లాసిఫికేషన్ అంటే సహజంగా ఏం చేస్తున్నాం ప్లాంట్ ని మనం క్లాసిఫికేషన్ చేస్తాం అనమాట. సహజ లక్షణాలని మనకి న్యాచురల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని చేసే క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని న్యాచురల్ క్లాసిఫికేషన్ గా పిలుస్తున్నాం అనమాట. ఇక్కడ మనం సహజ వర్గీకరణ ఎగ్జాంపుల్ బెంథమ్ హుక్కర్ ని తీసుకుంటాం అనమాట. సహజ వర్గీకరణలో ఎవరిని తీసుకుంటాము బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్. బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్. నేచురల్ క్లాసిఫికేషన్ లో ఏం చేస్తున్నామమ్మా నేచురల్ గా కనిపించే ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ ఏదో వాటిని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడాన్ని నేచురల్ క్లాసిఫికేషన్ గా తీసుకుంటాం. అంటే సహజ లక్షణాలు తీసుకుంటాం అనమాట. సహజంగా మొక్కలో కనిపించే సహజ లక్షణాలు ఏ అయితే ఉన్నాయో వాటిని మనం తీసుకొని క్లాసిఫై చేస్తున్నారు. అది ఎగ్జాంపుల్ ఎవరు తీసుకుంటాము బెంథమ్ హుక్కర్ యొక్క క్లాసిఫికేషన్ తీసుకుంటాం అన్నమాట. ఏంటది బెంథమ్ హుక్కర్ యొక్క క్లాసిఫికేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏంటి పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఈ పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ లో ఏం చేస్తామంటే మొత్తం టోటల్ గా ప్లాంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఇవ్వాలన్నమాట. క్లాసిఫై చేయాలి. ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ఏం ఎక్కడి నుంచి ఇస్తాము ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేము, దానికి ట్యాగ్స్ ఏంటి, అది అసలు ఎక్కడ పుట్టింది, దాన్ని మొత్తం హిస్టరీ టోటల్ గా మన ప్లాంట్ యొక్క హిస్టరీ గురించి క్లాసిఫై చేసేది ఏంటి పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. వర్గ వికాస సంబంధ వర్గీకరణ. వర్గ వికాస సంబంధ వర్గీకరణలో ఏం చేస్తున్నాము మొక్క యొక్క పూర్తి సమాచారాన్ని లేదా హిస్టరీని మనం క్లాసిఫై చేయడాన్ని ఏమని పిలుస్తున్నాము పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ గా పిలుస్తున్నాం. పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరి క్లాసిఫికేషన్ తీసుకుంటామంటే మనకి యంగ్లర్ ప్రాంటల్, తక్తజాన, యంగ్లర్ ప్రాంటల్, తక్తజాన్, బెస్సీ, హచిన్సన్, టోర్నే. ఎగ్జాంపుల్ గా ఇందులో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ యంగ్లర్ ప్రాంటల్ అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ యంగ్లర్ ప్రాంటల్ తీసుకుంటాము. తర్వాత ఇంకా తక్తజాన, బెస్సీ, హచిన్సన్, టోర్నే వీళ్ళ క్లాసిఫికేషన్స్ కూడా అంటే మనకి ఫేమస్ ఇక్కడ అందరిలో ఫేమస్ యంగ్లర్ ప్రాంటల్ క్లాసిఫికేషన్. దాని తర్వాత తక్తజాన్జీ, నెక్స్ట్ ఇంకా బెస్సీ, హచిన్సన్, టోర్నే క్లాసిఫికేషన్ పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అనమాట. మర్చిపోరగా గుర్తుంటాయి కదా 3 క్లాసిఫికేషన్స్ గుర్తుంటాయి కదా. నెక్స్ట్ ఈ 3 క్లాసిఫికేషన్స్ తర్వాత మనకి వృక్ష వర్గీకరణ విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఏ కాలంలో ఏ శాస్త్రవేత్తలు దీన్ని క్లాసిఫై చేశారు, ఏ కాలంలో ఏ శాస్త్రవేత్తలు వీటిని క్లాసిఫై చేశారు అన్నది. ఫస్ట్ మనకి ప్రాచీన దశ. ఏంటది ప్రాచీన దశ. ప్రాచీన దశలో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు. ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ గా తీసుకుంటాం అనమాట. అంటే 1500 వరకు తీసుకుంటున్నాం. 1500 లో మనకి కొంతమంది శాస్త్రవేత్తలు ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు ఇచ్చారనమాట. ప్రాచీన కాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఆ ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరంటే ఫస్ట్ మనం ఎవరు చెప్పుకుంటాము
ఎవరైతే ఫాదర్ ఆఫ్ బాటనీ ఉన్నారో ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? థియోఫ్రాస్టస్. థియోఫ్రాస్టస్ మన భారతీయ శాస్త్రజ్ఞులే కదా వీళ్ళు. అదేవిధంగా పరాశరుడు, చరకుడు, సుశ్రుతుడి కోసం మాట్లాడుకోవచ్చు. ఏంటది? ప్రాచీన యుగంలో ఎగ్జాంపుల్ కంపల్సరీ నోట్ చేసుకుంటాం. పరాశరుడు, థియోఫ్రాస్టస్, చరకుడు, సుశ్రుతుడు. ఇది ఫస్ట్ మనకి ప్రాచీన దశలో అనమాట. నెక్స్ట్ ఏంటంటే హెర్బలిస్ట్ దశ. నెక్స్ట్ ఏంటి? హెర్బలిస్ట్ దశ. ఇది ఎప్పటి వరకు ఉందంటే 1500 నుంచి 1580 వరకు. 1500 to 1580 వరకు ఉందన్నమాట. ఇక్కడ మనకి శాస్త్రవేత్తలు ఎవరి కోసం మాట్లాడుకుంటామంటే ఓటో, లియోహాస్ట్, లియోస్ హార్ట్, బ్రస్పెల్స్. లియోస్ హార్ట్, బ్రస్పెల్. వీళ్ళు జర్మనీ దేశానికి సంబంధించిన హెర్బలిస్టులు అనమాట. హెర్బలిస్ట్ దశలో ముగ్గురు కోసం మాట్లాడుకున్నాం. ముగ్గురులో ఫస్ట్ వాళ్ళు లియోస్ హార్ట్ ఒకరు, జీరోమ్ మ్యాక్, నెక్స్ట్ బ్రస్పెల్స్ అనేవాళ్ళు ఈ హెర్బలిస్ట్ దశకు సంబంధించిన వీళ్ళు జర్మనీ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అనమాట. నెక్స్ట్ కృత్రిమ వర్గీకరణ పద్ధతులు. నెక్స్ట్ ఏంటి? ఆర్టిఫిషియల్ మెథడ్స్ స్టేజ్. దీంట్లో మనకి గాస్పర్డ్ వాహిన్, జాన్ రే మనకి ఆర్టిఫిషియల్ స్టేజ్లో తీసుకుంటాం అన్నమాట. కృత్రిమ వర్గీకరణ దశలో గాస్పర్డ్ వాహిన్, జాన్ రే గురించి తీసుకుంటాం. నెక్స్ట్ నేచురల్ క్లాసిఫికేషన్ మెథడ్ స్టేజ్. సహజ వర్గీకరణ పద్ధతుల దశ. రాబర్ట్ బ్రౌను, ఏపీ డీకండోర్, బెంతామ్ హుక్కర్. రాబర్ట్ బ్రౌను, ఏపీ డీకండోర్, బెంతామ్ అండ్ హుక్కర్. నెక్స్ట్ పైలోసెనటిక్ స్టేజ్. ఇది 1844 నుంచి 1844. ఇక్కడ మనకి మొత్తం వీళ్ళందరూ వచ్చేస్తారు. ఎంగ్లర్ ప్రాంతాలు, తక్తజాన్, బెస్సీ, హజిన్సన్, టోర్నే వీళ్ళందరూ కూడా మనకి పైలోసెనటిక్ క్లాసిఫికేషన్ లో వచ్చేస్తారు, స్టేజ్ లో వచ్చేస్తారు అనమాట. వీళ్ళందరినీ అక్కడ నోట్ చేసుకోవచ్చు. ఎంగ్లర్ ప్రాంతాలు, టోర్నే, తక్తజాన్, బెస్సీ, హజిన్సన్ వీళ్ళందరూ పైలోసెనటిక్ క్లాసిఫికేషన్ స్టేజ్ లో వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే 1844 నుంచి. అదే సహజ వర్గీకరణ అయితే 1753 నుంచి 1944 వరకు. 1753 నుంచి 1944 వరకు అది స్టార్ట్ అయింది అనమాట. కృత్రిమ వర్గీకరణ అయితే 1580 నుంచి 1752 వరకు. 1580 నుంచి 1752 వరకు. ఇది జస్ట్ మనం అసలు ఏ కాలంలో ఎవరెవరు మనకి సైంటిస్టులు ఉన్నారన్న జస్ట్ తెలుసుకోవడం కోసమే. ఒక్కొక్క దానికి 2-3 నేమ్స్ రాస్తే సరిపోతుంది అనమాట. మనకి భారతీయ దశలో ఎంతమంది ఉన్నారు? ఒక 4 మెంబర్స్ని నోట్ చేసుకున్నాం కదా. థియోఫ్రాస్టస్, ఈయన మనకి ఎందుకు రాసుకుంటున్నామంటే ఈయన గ్రీకు శాస్త్రవేత్త, గ్రీకు తత్వవేత్త. కాకపోతే మొత్తం ఫాదర్ ఆఫ్ బాటనీ కాబట్టి రాసుకోవాల్సి వస్తుంది అనమాట. బాగా బోర్డులో థియోఫ్రాస్టస్ ని, పరాశరుడు, చరకుడు, సుశ్రుతుడిని రాసుకుంటాం. హెర్బలిస్ట్ దశకు వచ్చేటప్పుడు అక్కడ మాత్రమే కొంచెం మనకు తెలియని వాళ్ళు ఉన్నారు. హెర్బలిస్ట్ దశలోనే కొంచెం ఆ ముగ్గురు కూడా మనకి తెలియని వాళ్ళుగా కనిపిస్తున్నారు అనమాట. జీరోమ్ మ్యాక్, బ్రస్పెల్స్, లియోస్ హార్ట్. మిగతా అంతా కూడా మనకి బెంతామ్ హుక్కర్ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునే క్లాసిఫికేషన్స్ లో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఎంగ్లర్ ప్లాంటర్, బెస్సీ, హజిన్సన్ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే మనకి. నెక్స్ట్ జాన్ రే కోసం కూడా మీరు విన్నారా వినలేదా? వినే ఉంటారు, మేబీ గుర్తుండకపోవచ్చు. జాన్ రే వీళ్ళందరి కోసం మనం విన్నది అనమాట. ఇది వర్గీకరణ విధాన రకాల్లో హెర్బలిస్ట్ లో మనకి దశల్లో ఎవరెవరు శాస్త్రవేత్తలు ఉన్నారన్న చూసాం కదా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఎవరిదంటే బెంతామ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అమ్మా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? బెంతామ్ హుక్కర్ క్లాసిఫికేషన్.
ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఎస్ఐ క్వశ్చన్. ఇది ఏ క్వశ్చన్ అని చెప్పాను, ఇది షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీ మనకి 3 క్లాసిఫికేషన్స్ 3 ఎస్ఐలు ఉంటాయి. ఈ 3 ఎస్ఐలో బెంతాం హుక్కర్ ఎస్ఐ ఒకటి, ఇది కంపల్సరీ మనకి వచ్చే ఎస్ఐ. తర్వాత ఎంగ్లర్ ప్లాంటర్ క్లాసిఫికేషన్ చదువుతాం. ఈ 3 కూడా మీకు అది కష్టమైనా కానీ కంపల్సరీ వాటిని గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే బై హార్ట్ చేసేయాలి. ఇంపార్టెంట్ ఎస్ఐస్ అన్నమాట బెంతాం హుక్కర్ క్లాసిఫికేషన్. ఇంపార్టెంట్ ఎస్ఐ బెంతాం హుక్కర్ క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ ఎస్ఐ అన్నమాట. బెంతాం అండ్ జార్జ్ బెంతాం అండ్ జేడి హుక్కర్ అన్నమాట. వీళ్ళ పేర్లేంటి? జార్జ్ బెంతాం, జేడి హుక్కర్. వీళ్ళిద్దరు కూడా ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన టాక్సానమిస్టులుగా చెప్తాం అన్నమాట. ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన టాక్సానమిస్టులు, వర్గీకరణ శాస్త్రవేత్తలుగా పిలుస్తున్నాం అన్నమాట. జార్జ్ బెంతాం అండ్ జేడి హుక్కర్ తీసుకుంటున్నాం. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం పుష్పించే మొక్కలన్నిటికి కూడా ఒక చెప్పుకున్నాం కదా ఇందాక మనం ఏ క్లాసిఫికేషన్ లో చెప్పుకున్నాము, సహజ వర్గీకరణ నేచురల్ క్లాసిఫికేషన్ లో బెంతాం హుక్కర్ క్లాసిఫికేషన్ తీసుకున్నాం కదా. అంటే వీళ్ళు పెన్రోగామ్స్ ఏం చేశారంటే నేచురల్ గా క్లాసిఫై చేశారనమాట. టోటల్ గా పెన్రోగామ్స్ అన్నిటిని కలిపి నేచురల్ గా క్లాసిఫికేషన్ చేసింది ఎవరు? బెంతాం హుక్కర్ అన్నమాట. ఏం చేశారు వీళ్ళు? పుష్పించే మొక్కల్ని సహజంగా వర్గీకరించారు. ఇద్దరు కూడా ఇంగ్లాండ్ కి సంబంధించిన టాక్సానమిస్టులుగా వెళ్ళి తీసుకుంటాం అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే ఏపీ డీకండోల్ యొక్క క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని, ఎవరు? ఏపీ డీకండోల్. ఏపీ డీకండోల్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని వీళ్ళు క్లాసిఫికేషన్ చేశారన్నమాట. పుష్పించే మొక్కల్ని సహజంగా వర్గీకరించారు. ఏపీ డీకండోల్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకున్నారు, కానీ దీంట్లో ఏం చేశారంటే కొన్ని చేంజెస్ చేసి వీళ్ళు క్లాసిఫికేషన్ చేశారు. యాస్టీజ్ గా మనకి ఇప్పుడు వరకు వచ్చిన శాస్త్రవేత్తలు కాపీ యాస్టీజ్ గా చేశారనుకోండి, ఏం చెప్తారు? కాపీ కొట్టేశారు అంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? వాటిని కొంచెం మోడిఫై చేసి పెన్రోగామ్స్ లో క్యారెక్టర్స్ ని, నేచురల్ గా ఉన్న క్యారెక్టర్స్ ని, ఏపీ డీకండోల్ యొక్క క్యారెక్టర్స్ ని మనకి కొంచెం మోడిఫై చేసి ఏం చేశారు? వీళ్ళు బెంతాం హుక్కర్ క్లాసిఫికేషన్ గా ఇంకొక క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చి ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా జెనీరా ప్లాంటారం అనే బుక్ లో నోట్ చేశారు అనమాట. బుక్ పేరేంటి? జెనీరా ప్లాంటారం. జెనీరా ప్లాంటారం అనే బుక్ లో నోట్ చేశారు ఇన్ఫర్మేషన్. ఈ నేచురల్ క్లాసిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెనీరా ప్లాంటారం అనే బుక్ లో మొత్తం నోట్ చేశారు అనమాట. ఎవరిని బేస్ చేసుకొని? ఏపీ డీకండోల్ యొక్క క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని కొంత మోడిఫై చేశారు. మోడిఫై చేశారని చెప్పడానికి మనకి ఎలా తెలుస్తుందంటే థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే ఇవి రెండు సిరీస్లు అన్నమాట. ఈ థలామిఫ్లోరే శ్రేణులు. థలామిఫ్లోరే డిస్కిఫ్లోరే మధ్యలో ఎవరిని పెట్టారంటే థాలసిఫ్లోరే అని పెట్టారన్నమాట. థాలసిఫ్లోరే. ఏంటది? థాలసిఫ్లోరే. థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే మధ్యలో ఎవరిని పెట్టారు?
క్యాల్సిఫ్లోరే. ఇవి మూడు కూడా ఏంటి సిరీస్లు అన్నమాట. అంటే కొంచెం మోడిఫై చేశారు అనడానికి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా మోడిఫై చేశారు వీళ్ళని తెలియడం కోసం మనకి ఇంకా ఏం తెలుస్తుంది అంటే జిమ్నోస్పామ్స్. జిమ్నోస్పామ్స్ ఏం చేశారంటే డైకాట్లిడన్స్ మోనోకాట్లిడన్స్ మధ్యలో ఏం చేశారంటే జిమ్నోస్పామ్స్ పెట్టారనమాట. మోడిఫై చేసి వీళ్ళు పెట్టింది ఎక్కడ పెట్టారు? జిమ్నోస్పామ్స్ ని వివృత బీజాల్ని ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు మధ్యలో పెట్టారనమాట. ఇది మీకు ఈజీగా ఇంకెప్పుడు మర్చిపోకుండా ఉండాలంటే దీనికి ఒకటే సింప్లిఫై 30 అని గుర్తు పెట్టుకున్నాం అనుకోండి. ఎక్కడ మామూలుగా ఇలా పెట్టడం అయితే పెట్టారు. మనం నోట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే తడిగా ఇక్కడ రాస్తాం, కాల్షియం క్లోరైడ్ ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, తడిగా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా అలా గుర్తుపెట్టేసుకుంటాం కదా, మర్చిపోం కదా, అలా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇక్కడ రాసుకొని నెక్స్ట్ క్లాసిఫికేషన్ లో అలాగే ఉంటాయి, లైన్ లోనే ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ జిమ్నోస్పామ్స్ ని ఎక్కడ నోట్ చేశారు? జిమ్నోస్పామ్స్ ని డైకాట్లిడన్స్ కి మోనోకాట్లిడన్స్ కి మధ్యలో మోనోకాటిలిడన్స్ కి మిడిల్ ఏమంటారు? జిమ్నోస్పామ్స్. డైకాట్లిడన్స్ కి మోనోకాట్లిడన్స్ కి మిడిల్ లో జిమ్నోస్పామ్స్ ఉంచారనమాట. వివృత బీజాల్ని ఎక్కడ ఉంచారు? ద్విదళ బీజాలు ఏకదళ బీజాలకి మధ్యలో మనకి ఈ వివృత బీజాల్ని ఉంచారనమాట. అంటే కొంచెం మాడిఫై చేశారు, ఏపీ డీకండలేక క్లాసిఫికేషన్ మాడిఫై చేశారు అన్నది మనకు తెలియడం కోసం ఈ విధంగా వాళ్ళు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ మెథడ్ ఏ విధంగా ఉంది, వర్గీకరణ విధానం అనేది ఏ విధంగా ఉంది? వర్గీకరణ విధానము ఇది ఓన్లీ మనకి ఫెనరోగామిస్ కి మాత్రమే సంబంధించిన వర్గీకరణ అన్నమాట. ఇది దేనికి సంబంధించింది? పుష్పించే మొక్కలకు మాత్రమే సంబంధించిన వర్గీకరణ. పుష్పించే మొక్కలు మాత్రమే వీళ్ళు బెంథమ్ హుకర్ క్లాసిఫై చేశారనమాట. దీంట్లో మనకి వీళ్ళు ఏం చేశారంటే 95,000 స్పీసెస్, 95,205 ఇన్ని ప్లాంట్స్ ని ఏం చేశారంటే 200 జీనస్ అన్నమాట. ఇది జీనస్ ని 202 ఫ్యామిలీస్ లో అరేంజ్ చేసేసారు. వీటిని ఏం చేశారు? ఇన్ని జీనస్ ని 95,205 జీనస్ ని 202 ఫ్యామిలీస్ లో అరేంజ్ చేశారనమాట. అరేంజ్ చేశారు ప్రజాతుల్ని, ఫ్యామిలీస్ అన్ని 202 ఫ్యామిలీస్ లో అరేంజ్ చేశారు. అవి ఎలా అరేంజ్ చేశారు అంటే ఇది 97 అమ్మా, 95 కాదు, 97. మనకి ద్విదళ బీజాలకి సంబంధించిన క్లాసెస్, సబ్ క్లాసెస్ ఉంటాయి కదా, వీటిని ఈ 200 ఫ్యామిలీస్ లో ఎలా అరేంజ్ చేశారంటే ఫస్ట్ గామో పెట్టాలి, గామో పెట్టాలిలో 84, పాలీ పెట్టాలి 45, మోనోక్లామిడే 36, జిమ్నోస్పామ్స్ 3, ఏకదళ బీజాలు 34. మొత్తం కౌంట్ చేయండి, 200 వచ్చినాయో లేదో. 202 ఫ్యామిలీస్
వెయిట్ లో అరేంజ్ చేశారు. గామా పెటాలలో 84, పాలీ పెటాలలో 45, మోనోక్లామిడే 36, జిమ్నోస్పామ్స్ 3, మనకి మోనోకాటిలిడన్స్ లో 34. కౌంట్ చేయండి. 202 వచ్చినాయా? 202 వచ్చినాయా లేదో చూడండి. మొత్తం మనకి ఆ జీనస్ అన్నింటినీ కలిపి 202 ఫ్యామిలీస్ లో వీళ్ళు అరేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ మెయిన్ టాక్సాస్ 3 టాక్సాస్ ఇచ్చారు. మొత్తం 3 టాక్సాస్ ఏంటంటే జిమ్నోస్పామ్స్, డైకాట్లేడన్స్, మోనోకాట్లేడన్స్. జిమ్నోస్పామ్స్ ఇంకా అక్కడ నోట్ చేస్తూనే ఉన్నారా? 3 మనకి మెయిన్ టాక్సాస్, 3 టాక్సాస్ జిమ్నోస్పామ్స్, అదేవిధంగా డైకాట్లేడన్స్, మోనోకాట్లేడన్స్ 3 కూడా ప్రధానమైన వర్గాలుగా తీసుకుంటున్నాం అనమాట. 3 ప్రధానమైన వర్గాలు. నెక్స్ట్ డైకాట్లేడన్స్ లో మనకి 3 సబ్ క్లాసెస్ ఉన్నాయి. డైకాట్లేడన్స్ లో 3 సబ్ క్లాసెస్ గామోపెటాలే, పాలీపెటాలే, మోనోక్లామిడే. సబ్ క్లాసెస్ ఏంటి? ద్విదళ బీజాల్లో 3 ఉపతరగతులు గామోపెటాలే, పాలీపెటాలే, మోనోక్లామిడే. గామోపెటాలే, పాలీపెటాలే, మోనోక్లామిడే. నెక్స్ట్ కుటుంబాలు. కుటుంబాలు మనకి 3 కుటుంబాలు, వివృత బీజాలను 3 కుటుంబాలుగా చేశారనమాట. అవి ఏం చెప్తామంటే మనకి సైకడేసి, కోనిఫెరేసి, నీటేసి. సైకడేసి ఫ్యామిలీస్, సైకడేసి, కోనిఫెరేసి, నీటేసి. 3 ఫ్యామిలీస్ సైకడేసి, కోనిఫెరేసి, నీటేసి అనేవి వివృత బీజాలని ఏం చేశారు? 3 కుటుంబాలుగా. జిమ్నోస్పామ్స్ ఏం చేశారు? 3 ఫ్యామిలీస్ గా క్లాసిఫై చేశారు. సైకడేసి, కోనిఫెరేసి, నీటేసి. మీకు ఈజీగా గుర్తుండడానికి మీకు ఎలా వీలుంటే అలాగా ఫస్ట్ లెటర్స్ ని ఇలాగా 2 కానీ 3 కానీ 4 కానీ మీకు ఈజీగా ఉండడం కోసం అలా గుర్తుపెట్టుకుంటే లైన్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. దీన్ని సైకోని గుర్తుంటారు కదా, అలాగనమాట. దానికి తడికాయలా గుర్తుపెట్టుకున్న సిరీస్కి దీనికి సైకోని. అలాగా మనం నెక్స్ట్ మాట్లాడుకునే మొత్తం అన్ని కూడా జీనస్, స్పీసెస్ ఇవన్నీ కూడా ఎలాగా ఫస్ట్ లెటర్స్ ని మీకు ఎన్ని ఈజీగా ఉంటే అన్ని బాగా గుర్తుండిపోతాయి. అలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఇంకా క్లాసిఫికేషన్ అంటే భయం అనేది వేయదు. ఫస్ట్ లెటర్స్ తీసుకొని మీకు ఎలా అంటే అలాగా కొంచెం మనకి బండ గుర్తులు అంటాం కదా, అలా పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది అనమాట. అవి ఈజీగా గుర్తుంటాయి. జిమ్నోస్పామ్స్ లో మనకి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 3 ఫ్యామిలీస్. సైకడేసి, కోనిఫెరేసి, నీటేసి అనమాట. 3 ఫ్యామిలీస్ గా తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మొత్తం వీటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేశారు? కొన్ని ఫ్యామిలీస్, కొన్ని ఆర్డర్స్, కొన్ని సిరీస్ గా మొత్తం మొత్తం అన్నిటిని కూడా క్లాసిఫై చేయడం అనేది జరిగింది అనమాట. మొత్తం అన్ని కూడా క్లాసిఫై చేశారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పెన్రోగ్యామ్స్ ని అసలు ఏ విధంగా క్లాసిఫై చేశారన్నది టోటల్ గా చూద్దాం ఒకసారి. ఇది కంపల్సరీ మనం బై హార్ట్ చేయాలి. ఇదేంటి? కంపల్సరీ బై హార్ట్ చేయాలి. పెన్రోగ్యామ్స్ లో మనం ఎన్ని తీసుకున్నాము? వర్గాలు 3 గా తీసుకున్నాం కదా టాక్సస్. అవి మనకి డైకాట్లేడన్స్, జిమ్నోస్పామ్స్, అదేవిధంగా ఏకదళ బీజాలుగా తీసుకున్నాం కదా మోనోకాట్లేడన్స్. ఫస్ట్ డైకాట్లేడన్స్ లో మనకి పాలీపెటాలే, గామోపెటాలే. ఏంటిది? సబ్ క్లాసెస్ గా తీసుకుంటాం అనమాట. మనకి పాలీపెటాలే, గామోపెటాలే. పాలీపెటాలీలో 3 చెప్తాం. థాలమిఫ్లోరే, డిస్కిఫ్లోరే, కాల్సిఫ్లోరే. ఏంటది? పాలీపెటాలీలో తడిగా చెప్పుకుంటాం కదా, థాలమిఫ్లోరే, అదేవిధంగా డిస్కిఫ్లోరే, కాల్సిఫ్లోరే. పాలీపెటాలే, గామోపెటాలే ద్విదళ బీజాల్లో సబ్ క్లాసెస్ తీసుకున్నాం కదా. మోనోక్లామిడే, ఇంకొకటి ఏంటి? మోనోక్లామిడే. 3 క్లాసెస్ మనకి దీంట్లో ఉంటాయి. ఏంటి 3 క్లాసెస్? పాలీపెటాలే, గామోపెటాలే, మూడోది ఏంటి? మోనోక్లామిడే.
క్లామిడే. నెక్స్ట్ పాలిపెటాలియాలో మనకి ఎన్ని ఉన్నాయి? త్రీ ఉన్నాయి కదా. థాలమీ ఫ్లోరేట్, డిస్కీ ఫ్లోరేట్, కాల్సి ఫ్లోరేట్. నెక్స్ట్ గామోపెటాలియాలో ఇన్ఫెరే, హెట్రోమిరే, బైకార్పిలేట్. మనకి ఏం కనిపిస్తున్నాయి? సబ్ క్లాసెస్ ఉపతరగతులు 3 కనిపిస్తాయి. ఏంటవి? ఇన్ఫిరే, హెట్రోమిరే, బైకార్పిలేట్. ఇన్ఫిరే, హెట్రోమిరే, బైకార్పిలేట్. నెక్స్ట్ మోనోక్లామిడే. ఇది దేనికి సంబంధించిందమ్మా? మోనోక్లామిడే. మోనోక్లామిడేలో మనకి మొత్తం ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 ఏంటంటే టర్మెంబ్రియో, మల్టీ ఓవ్యులేట్, aquaticate, మల్టీ ఓవ్యులేట్ టెరిస్ట్రీస్, మైక్రో ఎంబ్రియే, డాఫ్నాలిస్, ఎక్లాండోస్పోరే, యూనిసెక్సియరిస్, ఆర్డైనస్ అనామలై. నెక్స్ట్ యాక్టోలమిజాలో 7 సిరీసెస్ ఉంటాయి. మైక్రోస్పెర్మే, ఎపిగనే, కొరినేరియే, కాల్సినే, న్యూడిఫ్లోరే, ఎపోకార్పే, గ్లూమేసి. ఇవి మీకు కొంచెం బాగా ఇవి బ్యాగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి చిన్న లెటర్స్ ఇవి మీకు క్లారిటీగా కనిపించకపోయినా నెక్స్ట్ క్లాస్లో కొంచెం పెద్దగా రాసుకొని మిడిల్లో రాసుకొని మళ్ళీ ఇంకొకసారి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం, కాల్ చేయడం చేయండి. థ్యాంక్ యూ.